ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకుడిని. ఈరోజు శ్రీవారి సేవకులు పడుతున్న ఇబ్బందుల గురించి మీ ముందు చెప్పడానికైతే వచ్చాను. శ్రీవారి సేవకులు ఇలా చేస్తే 5 సంవత్సరాల వరకు సేవ బుక్ చేసుకునే అవకాశం అయితే కోల్పోతారు. అలాగే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న శ్రీవారి భక్తులు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనం పడే ఇబ్బందుల గురించి మరియు టీటీడీ కొత్తగా పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఎస్విసి శ్రీవారి సేవకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్దాం. నేను ఇప్పుడు మీకు సైట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చూడండి. మన శ్రీవారి సేవకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేయండి. ఇండివిజువల్ సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా స్టార్ మార్క్ ఉన్నది, ప్రతిదీ కూడా మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ నేను ఆధార్ నెంబరు ఫిల్ చేస్తున్నాను అనమాట. చూడండి, మొబైల్ నెంబర్ మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో సెక్షన్స్కి వెళ్తుంది, అంటే గ్యాలరీకి వెళ్తుంది. గ్యాలరీలో 1 MB కన్నా ఎక్కువ ఉంటే కనుక ఎర్రర్ చూపిస్తుంది. మనకి 1 MB కన్నా తక్కువ ఉండాలి, ఉంటేనే మనకి ఎనేబుల్ అనేది అవుతుంది. చూడండి, నేను 1 MB కన్నా తక్కువ ఉన్న ఫోటో పెడుతున్నాను, అది ఎనేబుల్ అవుతుంది. చూడండి, స్క్రీన్ మీద కనబడదు, గ్యాలరీలో ఫొటోస్ ఇక్కడ మనకి కనిపించదు అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేశాను, ఫోటో అయితే వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ పేరు మన ఆధార్లో ఎలా ఉందో అలా ఇవ్వండి, నేము. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే ఆటోమేటిక్ ఏజ్ అనేది అది ఇచ్చేస్తుంది. తర్వాత చూడండి, కింద మేల్ ఆర్ ఫీమేల్ జెండర్, మేల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మెంటల్లీ ఫిజికల్లీ, ఇక్కడ 2 సెలెక్ట్ చేయాలి. మీరు ఏదో ఒకటే సెలెక్ట్ చేస్తే మాత్రం ఇష్యూ అయితే వస్తుంది, మీకు ఇబ్బంది పడతారు. తర్వాత ఇక్కడ కంట్రీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకొక మీరు డోర్ నెంబర్ ఒకటి ఇవ్వాలి. ఇక్కడ ఒక్క నిమిషం కంటిన్యూ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రం మొబైల్ యాప్లో మనం చేసుకున్నప్పుడు మనకు అడుగుతుంది, ఇది కంటిన్యూ చేయమంటావా లేదంటే వద్దా అని, సేవ్ చేస్తారా లేదా అనేది. ఓకే అయితేనే మీరు సేవ్ చేయాలి. ల్యాప్టాప్లో అనుకోండి అడగదు, డైరెక్ట్ సేవ్ చేసేస్తుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు. మీకు ఏమన్నా తప్పులు వస్తే వేరే నెంబర్తో మళ్ళీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. చూడండి, నేను స్క్రీన్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనం ప్రతిదీ నేను ఫిల్ చేసుకున్నాను. ఫిల్ చేసుకోవడం వల్ల నాకు డేటా అంతా కరెక్ట్గా ఉంది. నాకు బుక్ చేసుకున్నప్పుడు ఏ ఇబ్బంది రాదు. మీరు ఇన్కేస్ డిలీట్ చేద్దాము అనుకుంటే కనుక ఇది ఎక్కడ కూడా డిలీట్ ఆప్షన్ అనేది లేదు, అది టీటీడీ వారు తీసేశారు. ఇన్కేస్ ఇప్పుడు మీరు గ్రూప్గా బుక్ చేసుకోవాలనుకుంటే గ్రూప్ సభ్యులు ఉంటారు కదా, గ్రూప్ లీడర్ కాదు, గ్రూప్ సభ్యులు. ఆ గ్రూప్ సభ్యులు అయితే కనుక ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు. గ్రూప్ లీడర్ ఒకళ్ళదే, ఎవరైతే ముందుగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళది ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు మాకు తప్పులు వచ్చేసినాయి, మేము వేరే మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వి అందులో మీరు కరెక్ట్గా క్రియేట్ చేసుకుంటే మీది వస్తుంది. ఇన్ కేస్ మీరు వేరే గ్రూప్లో వెళ్దాం అనుకుంటున్నారు, వేరే గ్రూప్లో కూడా మీరు వెళ్ళొచ్చు, దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. శ్రీవారి సేవకులు బుక్ చేసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బుకింగ్ డేట్ ఉంటుంది కదండి, ఆ డేటు ఆఫ్టర్నూన్ 12 కల్లా వెళ్ళాలని చెప్పేసి దాని మీద ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి టీటీడీ వారు పెట్టారు. ఫస్ట్ మీరు బుక్ చేసుకున్న స్లిప్ అయితే జిరాక్స్ తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ మీరు మ్యాండేటరీగా తెచ్చుకోవాలి. ఫస్ట్ ఇది మీరు సేవా సదన్ 2లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళు మీ చెక్ చేస్తారు కరెక్ట్గా ఉందా లేదా, అందరూ ఉన్నారా లేదా. ఎవరైతే లేదో వాళ్ళని ఇంటూ మార్క్ పెట్టి మిగతా వాళ్ళకి యాక్సెప్ట్ చేసి అవి మీకు ఒక క్రమ పద్ధతిలో, అంటే ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళకి సెకండ్ ఎవరో అలా అలా క్రమ పద్ధతిలో ఇస్తారన్నమాట. టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ ఇచ్చిన తర్వాత మీ సమయం వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారన్నమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే మన ఫోటో తీసుకొని మన ఆధార్ కార్డ్ చూసి మనం ఇచ్చిన స్లిప్ ప్రకారం మనం అందరినీ రిజిస్ట్రేషన్ చేస్తారు. మీకు ఇక్కడ ఒకటి సేవా స్లిప్ ఉంటుందా, డ్యూటీ స్లిప్,
ఆ డ్యూటీ స్లిప్ అనేది మనకి మన చేతికైతే ఇవ్వరు. ఈవినింగు 4 కానీ, 5 కానీ మీటింగ్ పెడతారు. మొత్తం గ్రూప్ లీడర్లందరికీ, ఆ రోజు వచ్చిన గ్రూప్ లీడర్లందరికీ ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు డ్యూటీ స్లిప్స్ అన్నీ ఇస్తారు. ఆ తర్వాత మీరు సేవకెళ్ళాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీవారి సేవకి బుక్ చేసుకున్న భక్తులు మనకి సేవ 7 రోజులుంటుంది. 7 రోజులు కూడా కొండపైన బుక్ చేసుకుంటే గనక 7 రోజులు కూడా ఒకటే దుక్కునేస్తారు. మీకు స్వామివారి టెంపుల్ డ్యూటీ కావాలంటే అది ఎలక్ట్రానిక్ డిప్ ఉంటది కదండీ! ఆ పద్ధతిలోనే వేస్తారన్నమాట. మీకు ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు మీరు టెంపుల్ డ్యూటీకనేది వెళ్ళొచ్చు. 7 రోజులు కూడా ఒక చోటే మీకు సేవ ఉంటుంది. వివిధ ప్లేసెస్‌లో మాత్రం మీకు సేవ అనేది వెయ్యరు. ఇన్‌కేస్ తిరుపతిలో బుక్ చేసుకుంటే గనక 3 రోజులు తిరుపతిలో, 4 రోజులు తిరుమలలో. 4 రోజులు తిరుమలలో అంటున్నాను కదా! ఇక్కడ టెంపుల్ డ్యూటీ ఏస్తారా అని అడుగుతున్నారు. టెంపుల్ డ్యూటీ వేస్తారండి. మీకు కూడా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వేస్తారు. ఎవరికైతే తగులుతదో వాళ్ళకి టెంపుల్ డ్యూటీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు. మనం సేవ చేస్తున్నామో లేదో అనేది సూపర్వైజర్స్ అనేది వచ్చి చెక్ చేస్తారండి. సూపర్వైజర్స్ వాళ్ళకొక స్లిప్ అంటే మీ డ్యూటీ స్లిప్ ఉంటది కదా! వాళ్ళకి మీ పేరు మీద ఒక స్లిప్ ఇస్తారు. ఈ గ్రూప్ వాళ్ళు ఎలా చేస్తున్నారు? వేరే గ్రూప్ వాళ్ళు ఎలా చేస్తున్నారు? అని వాళ్ళకి 3 గ్రేడ్‌లు చూపిస్తున్నాను కదండీ! ఇలాగా ఈ 3 గ్రేడ్‌లలో ఎవరైతే బాగా చేస్తున్నారు, బాగా చేయటం లేదు, అసలు చేయటం లేదు అనే వాళ్ళని డివైడ్ చేస్తారన్నమాట. డివైడ్ చేసిన తర్వాత లాస్ట్ ఎవరైతే బాగా చేయలేదు అంటే బిలో యావరేజ్ ఉంటారు కదండీ! వాళ్ళని బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారు. కొంతమందిని పెట్టారని తెలిసింది. ఇంకా మీరు ఎవరైనా సరే సేవకి వెళ్ళి సేవ చేయకుండా దర్శనం కోసం గానీ, ఇతర అవసరాల కోసం గానీ మీరు బయట గట్టా తిరిగితే కనుక మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెడతం అయితే జరుగుతుంది. ఇంకోటి 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని బ్లాక్‌లో పెడతారు అని అన్నాను కదండీ! అది ఎందుకనేది ఇప్పుడు వివరిస్తాను చూడండి. ఇప్పుడు తిరుమల సేవకి వెళ్ళిన సేవకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. అదెలా అంటే ఈరోజు మాకు ఇక్కడ సేవ పడింది. అంటే 7 రోజుల సేవ కాబట్టి 7 వీడియోల కింద తీసి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల టీటీడీ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేది పెట్టింది. మీరు వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప సేవ మీద ఫోకస్ చేస్తలేదు అని చెప్పేసి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ పెట్టింది. ఇలా ఎవరైతే వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారో వాళ్ళని ఒక 5 సంవత్సరాల వరకు బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నారని తెలిసింది. ఎలాగంటే చాలామంది మంచిగా చేసినా సరే మనం గోప్యంగా ఉంచాలి. ఇప్పుడు టెంపుల్‌లోకి ఎళ్ళినప్పుడు మనకు మొబైల్ నాట్ అలౌడో అలాగా కొన్ని ప్లేసెస్‌లో నాట్ అలౌడ్ ఉంటుంది. కానీ కొన్ని నిబంధనల ప్రకారం మనం ఆ వీడియోలు గట్టా పోస్ట్ చేయకూడదని చెప్పేసి టీటీడీ వారు కఠినంగా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది పెట్టారు. మీరు గాని వీడియోలు తీసుకుంటే కనుక అవి మీరు ఏ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయకూడదు. అసలు వీడియోలే తీయకూడదు అని చెప్పేసి టీటీడీ వారు చెప్తున్నారు. మీరు కనుక ఈసారి సేవకు వెళ్తే కనుక ఇలా అయితే చేయకండి. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను అక్కడ సర్వేలెన్స్ అని చెప్పేసి ఉంటాయి కదండీ! సీసీ కెమెరాలు. దాంట్లో చూసారంటే మిమ్మల్ని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. మీరు మళ్ళీ సేవకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాలి. చాలామంది సేవ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తిరుపతిలోని కాణిపాకము, చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకి దర్శనాలకు వెళ్తున్నారంటండి అని చెప్పేసి చాలామంది చెప్పారు. అలా చేయడం వల్ల కొంతమంది బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. మీరు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి సేవకెళ్ళాం. సేవ చేసుకోండి. స్వామివారి దర్శనం చేసుకొని రండి. మీరు కనుక వీడియోలు మాత్రం పోస్ట్ చేస్తే మీకే ఇబ్బంది కలుగుతుంది. దయచేసి టీటీడీ వారు చెప్పిన నిబంధనల్ని పాటించండి. మీకేమన్నా సందేహాలుంటే కనుక నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ.